జ్యోతి రోజు ఆకాశంలో గరుడ పక్షి వస్తుంది కదా, దానికి ఏంటి కారణం అనంటే స్వామివారి యొక్క జ్యోతి దర్శనం రోజు ఆకాశంలో గరుడ పక్షి వస్తుందంటారు కదా, మరి దానికిను దీనికి ఏంటి లింక్ అనంటే పందలంలో 12వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు ఆ ఆభరణాన్ని లిఫ్ట్ చేస్తారు. ఆ యొక్క వంశపారంపర్య వారిలో దాన్ని మోసుకుంటూ నడుచుకుంటూ పాదయాత్రగా వస్తారు. ఈ సమయంలో గరుడ పక్షి వస్తేనే దాన్ని తీస్తారనమాట. కృష్ణ పరుందు అంటారు. అంటే సాక్షాత్ ఆ శ్రవణ నక్షత్రుడైనటువంటి ఆ స్వామివారి మహావిష్ణువు ఆ యొక్క గరుడ పక్షి రూపంలో గరుడ గమన గర ఎలా అన్నారు, స్వామివారు నడిచే వాహనం కదా, అందులో ఉండి తన యొక్క కొడుకు యొక్క ఆ యొక్క తిరువాభరణ ఘోషయాత్ర అంటారు దాన్ని. ఆ ఘోషయాత్రను చూడడానికి సాక్షాత్తు మహావిష్ణువే అక్కడి నుంచి తోడుగా వచ్చి శబరిమల వరకు ఆభరణం గర్భాలయంకి వెళ్ళగానే ఎలా మాయమైపోతుందో అలా మాయమైపోతుంది. అందరూ చూస్తున్నదే ఇది. అక్కడ ఎంత అద్భుతం తెలుసా, చెప్తూ ఉంటేనే అసలు పులకించిపోతుంది. ఆ గరుడ పక్షి ఆ స్వామివారి ఆభరణాన్ని ప్రతి చోట అలా నడిచిన చోటల్లా తిరుగుతూనే ఉంటుందట. తన కొడుకుకు జరుగుతున్న వైభవాన్ని ఆకాశం నుండి స్వామివారు చూస్తూ ఉంటారట. శరణమయ్యప్ప. కర్పూరమంటే తనకెంతో. స్వామి గురుగారు అయ్యప్ప స్వామి వారి దీక్షలో కర్పూర హారతి ఎందుకు ఇస్తారు? కర్పూరమంటే తనకెంతో, పానకమంటే మరి ఎంతో, శరణన్న పదములు ఎంతెంతో, ఇష్టం ఇష్టం స్వామికే. కర్పూరము కరిగినటుల పాపములే కరిగిపోవు, జన్మము ధన్యము చేసే జ్యోతి వెలిగెను. ఆ కర్పూర హారతి వెలుగుతూ ఉండగా మన శరీరంలో ఉన్నటువంటి కర్మ వ్యాధులు, జన్మ వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రం చెప్తుంది. ఇది అయ్యప్పకే కాదు, ఏ దేవుడికైనా దీపం ఇచ్చేటప్పుడు కర్పూరం కరిగిపోతే మనలోని దారిద్ర్యం, మాలిన్యం తొలగిపోయి పునీతులు అవుతాము. శరణమయ్యప్ప. గురుగారు అయ్యప్ప స్వామి దర్శనం అయిన తర్వాత తిరిగి ప్రయాణంలో పంపలో స్నానం చేయవచ్చు? మంచి ప్రశ్న గురుగారు. మేము శబరిమల యాత్ర వెళ్ళామండి. వెళ్ళేటప్పుడు పంబా నది స్నానం చేశాము. తిరిగి వచ్చేటప్పుడు స్నానం చేయకూడదు అంటారు. ఇది చేయవచ్చా చేయకూడదా? అంటే మీరు శబరిమల రిటర్న్ అవ్వగానే డైరెక్ట్గా మీ ఇంట్లోకి వెళ్ళిపోతారా? అరగంటలో గంటలో? ఇంకో 2 రోజులు అవుతుంది కదా. ఈ 2 రోజులు స్నానం చేయకుండా ఎక్కడ ఉండరా? ట్రైన్లో స్నానం చేయరా? లేదా రూమ్లో ఎక్కడైనా స్నానం చేయరా? లేదా ఎక్కడైనా బాత్రూంలో స్నానం చేయరా? పంబా నదిలో స్నానం చేస్తే పాప వచ్చిన పుణ్యం అంతా పోతుంది. మరి ట్రైన్లో ఉన్న బాత్రూంలో చేస్తే మీ పుణ్యం పోదా? కాదట. అక్కడ పాపాన్ని పంబా నదిలో వదిలేసాం, పుణ్యాన్ని కూడా అక్కడే వదిలేసేయండి. మీకంటే ముందు అనుగ్రహం మీ ఇంటికి వచ్చేస్తుంది. ఎందుకు? ఖర్చు మీదే, వస్తువులు మీదే, భక్తి మీదే. పూజ అంతా అయిన తర్వాత కృష్ణార్పణమస్తుని ఎందుకంటున్నారు? కృష్ణుడికి మీ కష్టాలంతా కృష్ణుడికి ఇస్తున్నారు కాదట. కృష్ణుడికి చెప్పితే 1000 కోట్లు మళ్ళీ మనకి తిరిగి ఇస్తారట అనుగ్రహాన్ని. అదేవిధంగా పంబలో పాపపుణ్యాలను అక్కడ వదిలేసేయండి, అనుగ్రహాన్ని తీసుకొచ్చి మీ ఇంటికి చేరుస్తారు. కాబట్టి ఈ పుణ్యం మీకు ఇంటికి చేరాలంటే పంబలో స్నానం చేయండి, లేదా బాత్రూంలో స్నానం చేసి వదులుకోండి, మీ ఇష్టం. శరణమయ్యప్ప. నెయ్యి తోణి గురుగారు, శబరిమలలో నెయ్యి తోణి అంటారు కదా, అది ఎక్కడ ఉంటుంది అంటే మనం ఇలా మెట్లు ఎక్కుతాం చూసారా, శబరిమల 18వ బడి మెట్లు ఎక్కగానే లెఫ్ట్ తిరిగి బ్రిడ్జ్ మీదకి ఎక్కుతుంటాం. ఆ బ్రిడ్జ్ కింద ఉన్నది నెయ్యి తోణి అంటారు దాన్ని. అక్కడ నెయ్యి తోణి అంటే ఆ నెయ్యిని కలెక్ట్ చేసే ఒక కుండ, ఒక గుట్ట అనుకుంటాం, ఒక పాండ్ అనుకుంటాం. అక్కడ రాడ్స్ ఉంటాయి, దాంట్లో కొడితే నెయ్యి అంతా అందులో వచ్చేస్తుంది. దాని కింద ఆ నెయ్యి అంతా కలెక్ట్ చేసుకొని దాన్ని ఫిల్టర్ చేస్తారు. స్వామివారికి ఇప్పుడు చేసే నెయ్యి అంతా కూడాను ఫిల్టర్ చేసి స్వచ్ఛమైనటువంటి నెయ్యితోని స్వామికి నెయ్యి చేస్తున్నారు. ఆ నెయ్యితోనిలో కొట్టిన నెయ్యిని స్వామివారికి అభిషేకం చేసి అందులో కొంత భాగాన్ని అరవణ పాయసానికి, అప్పానికి, కొన్నిటిని సాక్షెట్ చేసి మనకు అక్కడ నెయ్యి ప్రసాదంగా అమ్ముతున్నారు చూసారా శబరిమలలో. ఈ నెయ్యి తోణి అనే ఒక నెయ్యి బ్యాంక్ అక్కడి నుంచి కలెక్ట్ చేసి అందరికి ఇవ్వడాన్ని నెయ్యి తోణి అంటారు. శరణమయ్యప్ప. కొంతమంది యువత స్టైల్కి మాలలు వేసుకుంటూ నియమాలు సరిగా పాటించకుండా ఉంటున్నారు, మీరు వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి? గురుగారు, కొంతమంది యువత దీక్షని పక్కదారి పెడుతున్నారు, స్టైల్ కోసం మాల వేసుకుంటానంటే దీనికి నేను
ఒప్పుకోనండి. యువతలో చాలా చైతన్యం వచ్చింది. చాలా అద్భుతమైనటువంటి దీక్షను యువతనే ఎక్కువ చేస్తున్నారు కాబట్టి అయ్యప్ప స్వామి వారి దీక్షలో తప్పుదోవన అనేది ఉండదండి. ఎవరు దీక్ష తీసుకున్నా అయ్యప్ప స్వామి వారి దీక్షను అద్భుతంగా చేస్తున్నారు. అయ్యప్ప అంటే అందరికీ ఒక భయం ఉంది కాబట్టి అందరూ చక్కగానే దీక్ష తీసుకుంటున్నారండి. ఒకళ్ళిద్దరు ఏదైనా ఆకతాయిగా చేస్తే తెలియకుండా చేసిందే కానీ తెలిసి ఎవరు అయ్యప్ప దీక్షలో తప్పిదాలు చెయ్యరు. శరణమయ్యప్ప. గురుగారు శబరిమల శరవణ ప్రసాదం. శబరిమలలో అరవణ పాయసం అని ఉంటుంది కదా, మరి దాని విశిష్టత ఏమైనా ఉందంటే గురుగారు అంటే అడుగుతున్నారు. అరవణం అంటే స్వామివారికి బెల్లంతోనూ ఆ నెయ్యితోనూ బియ్యంతోనూ తయారు చేసే పాయసాన్ని అరవణ పాయసం అని అంటారు. ఆ స్వామివారికి నివేదించబడి అదే ప్రసాదంగా తిరిగి వస్తుంది కాబట్టి స్వామివారికి అతి ఇష్టమైనటువంటి ప్రసాదం అరవణ పాయసం కాబట్టి దీన్ని అరవణ పాయసం అంటారు. శరణమయ్యప్ప. అంటే నెయ్యి తోడు నెయ్యి తోణి. గురుగారు శబరిమలలో నెయ్యి తోణి అంటారు కదా, అది ఎక్కడ ఉంటుంది అంటే మనం ఇలా మెట్లు ఎక్కుతాం చూసారా, శబరిమల 18వ పడి మెట్లు ఎక్కగానే లెఫ్ట్ తిరిగి బ్రిడ్జ్ మీదకి ఎక్కుతుంటాం. ఆ బ్రిడ్జ్ కింద ఉన్నది నెయ్యి తోణి అంటారు దాన్ని. అక్కడ నెయ్యి తోణి అంటే ఆ నెయ్యిని కలెక్ట్ చేసే ఒక కుండ, ఒక గుట్ట అనుకుంటాం, ఒక పాండ్ అనుకుంటాం. అక్కడ రాడ్స్ ఉంటాయి, దాంట్లో కొడితే నెయ్యి అంతా అందులో వచ్చేస్తుంది. దాని కింద ఆ నెయ్యి అంతా కలెక్ట్ చేసుకొని దాన్ని ఫిల్టర్ చేస్తారు. స్వామివారికి ఇప్పుడు చేసే నెయ్యి అంతా కూడాను ఫిల్టర్ చేసి స్వచ్ఛమైనటువంటి నెయ్యితోని స్వామికి నెయ్యి చేస్తున్నారు. ఆ నెయ్యితోనిలో కొట్టిన నెయ్యిని స్వామివారికి అభిషేకం చేసి అందులో కొంత భాగాన్ని అరవణ పాయసానికి అప్పానికి కొన్నిటిని సాక్షెట్ చేసి మనకు అక్కడ నెయ్యి ప్రసాదంగా అమ్ముతున్నారు చూసారా శబరిమలలో. ఈ నెయ్యి తోణి అనే ఒక నెయ్యి బ్యాంక్ అక్కడి నుంచి కలెక్ట్ చేసి అందరికి ఇవ్వడాన్ని నెయ్యి తోణి అంటారు. శరణమయ్యప్ప. కొంతమంది యువత స్టైల్ కి మాలలు వేసుకుంటూ నియమాలు సరిగా పాటించకుండా ఉంటున్నారు. మీరు వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి? గురుగారు, కొంతమంది యువత దీక్షని పక్కదారి పెడుతున్నారు, స్టైల్ కోసం మాల వేసుకుంటానంటే దీనికి నేను ఒప్పుకోనండి. యువతలో చాలా చైతన్యం వచ్చింది. చాలా అద్భుతమైనటువంటి దీక్షను యువతనే ఎక్కువ చేస్తున్నారు కాబట్టి అయ్యప్ప స్వామి వారి దీక్షలో తప్పుదోవన అనేది ఉండదండి. ఎవరు దీక్ష తీసుకున్నా అయ్యప్ప స్వామి వారి దీక్షను అద్భుతంగా చేస్తున్నారు. అయ్యప్ప అంటే అందరికీ ఒక భయం ఉంది కాబట్టి అందరూ చక్కగానే దీక్ష తీసుకుంటున్నారండి. ఒకళ్ళిద్దరు ఏదైనా ఆకతాయిగా చేస్తే తెలియకుండా చేసిందే కానీ తెలిసి ఎవరు అయ్యప్ప దీక్షలో తప్పిదాలు చెయ్యరు. శరణమయ్యప్ప. గురుగారు శబరిమల శరవణ ప్రసాదం. శబరిమలలో అరవణ పాయసం అని ఉంటుంది కదా, మరి దాని విశిష్టత ఏమైనా ఉందంటే గురుగారు అంటే అడుగుతున్నారు. అరవణం అంటే స్వామివారికి బెల్లంతోనూ ఆ నెయ్యితోనూ బియ్యంతోనూ తయారు చేసే పాయసాన్ని అరవణ పాయసం అని అంటారు. ఆ స్వామివారికి నివేదించబడి అదే ప్రసాదంగా తిరిగి వస్తుంది కాబట్టి స్వామివారికి అతి ఇష్టమైనటువంటి ప్రసాదం అరవణ పాయసం కాబట్టి దీన్ని అరవణ పాయసం అంటారు. శరణమయ్యప్ప.